నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. జార్ఖండ్ మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. డివిజన్ కమిటీ సభ్యుడు అశ్విన్ అలియాస్ లచ్చుతో సహా 5గురు కీలక మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన అశ్విన్ ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా గంగలూరు ఏరియాకు చెందిన వ్యక్తి. 2014లో బస్తర్ నుండి జార్ఖండ్ వెళ్లిన 10 మంది సభ్యుల్లో లచ్చు ఒకరు. వీరిలో ఇప్పటికే కొందరు ఎన్కౌంటర్లలో మరణించగా మరికొందరు అరెస్ట్ అయ్యారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత మిసిర్ బెస్రా అడ్డుకున్నా వెళ్ళవద్దని వారించినా వినకుండా లచ్చు బయటికి రావడం గమనార్హం. ప్రస్తుతం దండకారణ్యంలో కొనసాగుతున్న భారీ లొంగుబాట్ల పర్వానికి ప్రభావితమై హింసను వీడి శాంతి మార్గంలోకి రావాలని లచ్చు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వీరి లొంగుబాట్లతో జార్ఖండ్ అడవుల్లో మావోయిస్టుల పట్టు మరింత సడలినట్టయింది. ప్రభుత్వ పునరావాస పథకాల పట్ల ఆకర్షితులయ్యే వీరు బయటికి వచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. ఇక మావోయిస్టు పార్టీ అగ్రనేత సెంట్రల్ కమిటీ సభ్యుడు మిసిర్ బెస్రా లక్ష్యంగా భారీ సెర్చ్ ఆపరేషన్ నడుస్తున్న ఈ టైంలో ఆయన దళంలో చీలిక ఏర్పడిందనే ప్రచారం సంచలనంగా మారింది. వివిధ కారణాలతో బెస్రా టీంలో ఏర్పడిన విభేదాల వల్ల లచ్చుతో సహా 5గురు కీలక మావోయిస్టులు లొంగిపోయారని తెలుస్తోంది. బెస్రాతో ప్రస్తుతం అసిం మండల్, సచిన్ మాండి వంటి కొద్దిమంది నేతలు మాత్రమే అడవుల్లో తలదాచుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో సంస్థాగతంగా పెరుగుతున్న విభేదాలు మావోయిస్టు పార్టీని మరింత బలహీనపరుస్తున్నట్టు చర్చ జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో మావోయిస్టులకు మద్దతు కూడా తగ్గిపోవడంతో మిసిర్ బెస్రా త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటారా లేక సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక జార్ఖండ్లో మావోయిస్ట్ అగ్రనేత సెంట్రల్ కమిటీ సభ్యుడు మిసిర్ బెస్రా దళంలో చీలిక ఏర్పడిందనే ప్రచారంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఈ వార్తకు సంబంధించిన ప్రస్తుతం లొంగుబాటు చూస్తే విభేదాలు వచ్చాయని చాలా స్పష్టంగా తెలుస్తుంది. భద్రతా దళాల నిరంతర కూంబింగ్ కారణంగా బెస్రా బృందంలో అంతర్గత విభేదాలు తలెత్తినట్టు సమాచారం అందుతుంది. ఈ విభేదాల నేపథ్యంలో బెస్రా దళంలోని పలువురు మావోయిస్టులు లొంగిపోయారని తెలుస్తుంది. ఇక జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భామ్ జిల్లా సారండా అటవీ ప్రాంతంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. భద్రతా దళాల ఒత్తిడి వల్ల మిసిర్ బెస్రా లక్ష్యంగా పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన దళం బలహీన పడిందనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఇక ఆపరేషన్ కగార్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం నిషేధిత మావోయిస్టు పార్టీ ముక్తుగా అయితే మాత్రం అన్ని రకాలుగా ప్లాన్ చేస్తుంది. ఎక్కడెక్కడైతే కదలికలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే సంచారం ఉందో ఆయా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఈ కదలికలను చాలా సీరియస్గా చేస్తుంది. ఎందుకంటే కగార్లో భాగంగా మార్చి 31 అనేది డెడ్ లైన్గా పెట్టుకుంది. ఇక కగార్ ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని కూడా చాలామంది అనుకున్నారు. ఇక క్యాంపులను కూడా ఎత్తివేస్తుంది, ముగిసింది అని కూడా చాలామంది అనుకున్నారు. కానీ కేంద్ర బలగాలు అయితే మాత్రం ఎక్కడైతే క్యాంపులు ఉన్నాయో ఆ క్యాంపులు కంటిన్యూ చేసి ఇంకా లొంగిపోయిన వారితో పాటు ఎవరైతే ఇంకా సరెండర్ కావాల్సిన అవసరం ఉందో ఆయా జాబితాను కూడా తీసుకొని ఎక్కడెక్కడ వాళ్ళకు సంబంధించిన ఆధారాలు కూడా తెలుసుకొని విపరీతంగా కూడా మొత్తం కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే మాత్రం ఇటు కేంద్ర బలగాలు చేస్తున్నాయి. చాలామంది గణపతితో పాటు ఇంకా చాలామంది కీలక నేతలు కొంతమంది సరెండర్ కావడానికి సిద్ధంగా ఉండట్లేరు. అలాగే వాళ్ళకు సంబంధించిన దళాలు ఉన్నాయి. వాళ్ళు ఎలాగైనా మాత్రం వివిధ రకాలుగా చర్యలు చేపట్టి సరెండర్గా చేస్తే బాగుంటుందని కూడా ఇటు కేంద్ర బలగాలు చూస్తున్నాయి. ఇదే సందర్భంలో మిసిర్ బెస్రా సంబంధించిన టీం విషయంలో కూడా ఇలాగే సక్సెస్ అయిందన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఆ టీంలో ఎలాగైనా మాత్రం చీలికలు వచ్చేలాగా జరుగుతున్న పరిణామాలను వాళ్ళకు తెలిసేలాగా తెలిసి మీకు ఎలాగూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాణ నష్టం అనేది జరుగుతుంది, తప్పకుండా మీరు సరెండర్ కాండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరే మార్గం లేదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు సరైన పథకాలు ఇస్తుంది, తప్పకుండా మీరు ప్రజాస్వామ్య పాలనలోకి రావాల్సిందే, మీ విధానం అనేది సరైనది కాదని కూడా వివిధ మార్గాల ద్వారా వాళ్ళకు ఎవరైతే అడవిలో ఉంటున్న మావోయిస్టులు ఉన్నారో వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఇలా కగారు ముగిసిన తర్వాత మాత్రం ఇక ఆపరేషన్ సెర్చ్ అయితే మాత్రం ఆగట్లేదు. అన్ని రకాలుగా ఏ చిన్న అవకాశం ఉన్నా, ఏ చిన్న ఆధారం ఉన్నా మొత్తం కూడా మావోయిస్ట్ పార్టీ సంబంధించిన అన్ని వివరాలను కూడా కేంద్ర బలగాలు అయితే మాత్రం తెలుసుకుంటున్నారు. ఒకవైపు కేంద్ర అంటే నిషేధిత మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఎక్కడైతే ఇంకా మిగిలి ఉన్న మావోయిస్టులు ఎక్కడున్నారో వాళ్ళకు సంబంధించిన సమాచారం, వాళ్ళకు సహకరించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించింది, అలాగే పార్టీకి సంబంధించిన ఎక్కడైతే ఈ యొక్క డంపులు ఉన్నాయో ఆ డంపుల పైన కూడా మొత్తం కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇక్కడైతే ఎవరు అంటే దీంతో పాటు ఏదైతే ఎల్ఈడి బాంబుల కలకలం మొన్న బయటకు వచ్చింది. మొన్న డిఆర్జీ సంబంధించిన దళాలు కూడా మొన్న ఆ బాంబు నిర్వీర్యం చేసే సందర్భంలో కూడా చనిపోయినట్టుగా మనం చూసాము. ఇలాంటి సందర్భాలు కాకుండా మొత్తం కూడా అంటే ఎక్కడెక్కడ వాళ్ళు అమర్చారు, ఏమేం చేశారని దానిపైన మాత్రం ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా చూస్తున్నారట. ఇక మిసిర్ బెస్రా సీసీ మెంబర్గా ఉన్నారు. ఆయన అడుగులు ఎటువైపు ఉన్నాయి, ఎక్కడున్నారనే దానిపైన మాత్రం స్పెషల్ ఫోకస్ అయితే మాత్రం ఇటు అయితే మాత్రం ప్రత్యేకంగా ఇటు కేంద్ర రాష్ట్ర బలగాలు అయితే పెట్టాయి. ఆయన సంబంధించిన ఇప్పటికైనా ఏదైతే ఉందో ఆయన టీంని అయితే మాత్రం చీలిక వచ్చేలాగా చేసి వాళ్ళను కూడా లొంగుబాటు అయ్యేలాగా మాత్రం ప్రయత్నాలు సక్సెస్ అయింది. కానీ బెస్రా నిర్ణయం ఎలా ఉండబోతుంది, అసలు బెస్రా దొరికాడా లేడా, బెస్రా ఎక్కడున్నాడు, బెస్రా సరెండర్ అవుతాడా లేకపోతే సాయుధ పోరాటాన్ని కంటిన్యూ చేస్తాడనే క్వశ్చన్ అయితే వెంటాడుతుంది. త్వరలో ఈ విషయానికైతే మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఆపరేషన్ కగార్ డెడ్లైన్ ముగిసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇంకా చర్యలు కొనసాగిస్తూ ఉంది, కూంబింగ్ కొనసాగిస్తోంది. ఇంకా మిగిలిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన జాడని తెలుసుకునే ప్రయత్నంలో మాత్రం క్యాంపులను అలాగే కంటిన్యూ చేసి సరెండర్లకు ప్రయత్నం చేస్తుంది. ఇక తప్పని పరిస్థితి మాత్రం ఇక ఎదురు కాల్పుల భాగంగా ఎన్కౌంటరే లక్ష్యంగా కేంద్రం అయితే ముందడిగేస్తుంది. చూడాలి మరి భవిష్యత్తులో ఎలాంటి అంశాలు మనం వినాల్సి వస్తుందో, అలాగే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు ముక్త్ భారత్ లక్ష్యం తర్వాత ఏం ప్రకటన చేస్తుంది, మరి ఈ ఆపరేషన్లు ఎటువైపు దారితీస్తాయి, మరి లొంగిపోము అని లోపల ఉంటున్న వాళ్ళు మరి లొంగిపోతారా లేకపోతే సాయుధంగా పోరాడతారా, వాళ్ళ నిర్ణయం ఎలా ఉండబోతుంది, మరి కొత్త రిక్రూట్మెంట్ జరుగుతాయా లేకపోతే ఇలా చాలా అంశాలు కూడా వార్తల్లోకి వస్తున్నాయి. త్వరలో అయితే మాత్రం ఇక ఈ కేంద్ర బలగాల సెర్చ్ ఆపరేషన్లో మరిన్ని సంచలనమైన వార్తలు కూడా మనం తెలుసుకునే అవకాశం అయితే మాత్రం ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది.